డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ICMCI ఇంటర్నేషనల్ అవార్డీ డాక్టర్ ఆర్యశ్రీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆర్యశ్రీ గారు నమస్కారం అండి. సార్, పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలు చిన్న వయసు నుంచే ఫినాన్షియల్ డిసిప్లిన్ పట్ల తప్పకుండా వాళ్ళకి తెలియచేయాల్సిన అంశాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ పట్ల, డబ్బు విలువను కానీ, డబ్బుని ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలి అనే విషయాలను తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలకు ఏ వయసు నుంచి తప్పకుండా నేర్పించాలి అంటారు. అసలు ఇది చాలా కష్టమైన ప్రశ్న సార్. ఎందుకంటే మనకు పిల్లలకి డబ్బు విలువ గురించి తెలియకపోయినా వాళ్ళకి కావాల్సినప్పుడు ఈ స్విగ్గీ, జొమాటో కావాల్సిన ఐటమ్స్ తెప్పించేయడం ఇంట్లోకి, అవునా, తర్వాత కావాల్సినప్పుడు మనం బయటకు వెళ్ళిపోవడం, అవుటింగ్లు వెళ్ళిపోవడం, అండ్ ఇవన్నీ తెలుస్తుంటే ఇవన్నీ పిల్లలకి ఒక రకమైన ఇండిసిప్లిన్ గురవుతున్నారు అనిపిస్తుంది నాకు. అంటే దే ఆస్క్ నాకు పలావ్ కావాలి, లేకపోతే బిర్యానీ కావాలి, లేకపోతే వెజ్ కావాలి, నాన్ వెజ్ కావాలి. పిల్లలు అడుగుతుంటే పేరెంట్స్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తున్నారు అండ్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పేరెంట్స్ కంటే పిల్లల కంటే పేరెంట్స్కి ముందు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదనిపిస్తుంది నాకు. పేరెంట్స్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదనిపిస్తుంది. ఎందుకంటే ఎంత మనం ఖర్చు పెడుతున్నాము, ఎంత అవసరమా? మనం బయట నుంచి ఇడ్లీ తెప్పించుకున్నప్పుడు ఇంట్లో మనం చేసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఒకరోజు కాదు కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎవ్రీ డే కాదు, ఎవ్రీ వీక్లీ 3 times 4 times డిఫరెంట్ ఐటమ్. ఒక ఇడ్లీ కాకపోతే ఇంకొక ఐటమ్ తెచ్చుకోవడం అనేది. అంటే పిల్లలకి ఇది వేస్ట్ అనే కాన్సెప్ట్ వాళ్ళు తెలియడం లేదు. ఇదే లైఫ్ ఏమనుకుంటున్నాడు, ఇదే లైఫ్ ఏమనుకుంటున్నారు. నీకేం కావాలి? నాకు ఇడ్లీ కావాలి, నాకు రవ్వ దోశ కావాలి, ఏదో ఒకటి చెప్తారు పిల్లలు. వీళ్ళు తెప్పించేస్తారు, అయిపోయింది. అసలు ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ది సిచ్యువేషన్ ఎవరికి టైం లేదు. ఫార్చునేట్లీ దేవుడి దేవాల కొంచెం డబ్బులు ఆడుతున్నాయి. అండ్ వాట్ అబౌట్ యువర్ ఎక్స్పెన్సెస్? హౌ డూ యూ కంట్రోల్ యువర్ ఎక్స్పెన్సెస్? పిల్లలకి ఈ డిసిప్లిన్ అనేది చెప్పాలి అంటే వాళ్ళు కూడా కొంచెం తెలిసిన తర్వాత వాళ్ళకి పాకెట్ మనీ ఏదేదో ఇస్తుంటాం. ఆ పాకెట్ మనీ ఇచ్చినప్పుడు ఎట్లా వాళ్ళు ఆ పాకెట్ మనీ స్పెండ్ చేస్తున్నారు? ఈరోజు నేను 25 రూపీస్ ఇచ్చాను. 20 రూపీస్ ఎలా ఇచ్చి ఒక 5 మీద రాసి తాగింది ఒకలా. అండ్ పేరెంట్స్ షుడ్ ఆస్క్ ఫర్ దట్ అకౌంట్. మళ్ళీ నెక్స్ట్ డే 25 రూపీస్ ఇచ్చే బదులు నైటే అకౌంట్ ఎలా ఖర్చు పెట్టావు ఏంటి అని చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దే విల్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ 25 రూపీస్. సో ఈ 25 రూపీస్ అనేది అమౌంట్ డిపెండింగ్ అపాన్ ది చిల్డ్రన్, 3rd క్లాసా, 4th క్లాసా, 10th క్లాసా ఎలా ఉంటాయి. Maybe sometimes in some cases 10 rupees also. It may be as low as 10 rupees, that may be 25 rupees, sometimes more also. Now the point is, children should get the habit of accounting for the amount what they have done. ఖర్చు పెట్టలేదు ఉంది, that's good. So this is the first point, the first stage of inculcating financial discipline among the children. సో అయితే సార్, చాలామంది పేరెంట్స్ వర్షన్ ఎలా ఉంటుందంటే, ఆల్మోస్ట్ ఒక 90% మంది పేరెంట్స్ వర్షన్ ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో, అంటే అప్పట్లో మేము కష్టపడ్డాం కాబట్టి ఇప్పుడు మా పిల్లలు కష్టపడకూడదు, అప్పట్లో మేము అప్పుడు ఆకలితో స్ట్రగుల్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మా పిల్లలకి ఆకలి గురించి తెలియకూడదు, అప్పట్లో మాకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు మా పిల్లలకి అసలు అలాంటి పెయిన్ అనేది తెలియకూడదు అంటూ చాలామంది ఈ పర్సెప్షన్లో చెప్తుంటారు. ఎందుకంటే పిల్లలకి అంతలా ఖర్చు పెట్టేస్తున్నారు, ఎందుకంటే అంత చిన్న వయసుకి వాడికి అంత పెద్ద మోటార్ బైక్ కొనిచ్చారంటే, లేదండి ఆ రోజుల్లో మేము చాలా కష్టపడ్డాం కాబట్టి అసలు మా పిల్లవాడికి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాలనుకుంటున్నాం అంటారు. అంటే దీన్ని మనం ఎలా స్వీకరించాలి అంటారు అసలు? ఇది అందుకే ఇంత మొట్టమొదటి మీకు చెప్పాను చూడండి, ఇది పేరెంట్స్ ఎక్కువ కావాలి స్టూడెంట్స్ కంటే, చిన్నపిల్లల కంటే అని చెప్పి. అసలు పేరెంట్స్ కూడా వాట్ అబౌట్ టుమారో అనే ఆలోచన లేకుండా పోయింది సార్. వాట్ అబౌట్ టుమారో అంటే you have money, no doubt about it. You have to save it also. పెద్ద ఎక్స్పెండిచర్ అవాయిడ్ చేయగలిగితే there are needs, there are wants, and you have to differentiate between basic need and want. I want a
a Fortuner car. Is it necessary for you? So that's the point there. అవకాశం ఉన్నంత వరకు మనకు ఇది అవసరమా కాదా అనేది మొట్టమొదటి పేరెంట్స్ కూడా దే హావ్ టు అనలైజ్ ఫర్ దెమ్సెల్వ్స్. మార్కెట్స్ మనం చూస్తున్నాం, కోవిడ్ టైంలో మనం చూసాం. అండ్ కంటిన్యూటీ ఆఫ్ మనీ ఫ్లో ఆల్సో వాజ్ అరెస్టెడ్ నెంబర్ ఆఫ్ కేసెస్. జాబులు ఉన్నాయా పోయాయి కూడా చాలా కష్టం. పోయిన జాబులు మళ్ళీ వెనక్కి తీసుకోవడం చాలా వాట్ అబౌట్ టైం. ఆ పర్టికులర్ పీరియడ్లో మన పరిస్థితి ఎలా ఉండేది? అండ్ ప్లాస్టిక్ మనీ గోకేస్తే పోతున్నాయి, డబ్బులు వచ్చేస్తున్నాయి. ప్లాస్టిక్ మనీ అంటే డబ్బుల్ని చేత్తో ఇస్తున్నప్పుడు పెయిన్ తెలిసేది. ఆ బాధ లెక్క పెట్టి ఇస్తుంటే అయ్యో అవతల వాడికి ఇవాళ 10,000 ఇచ్చేనా, ఆ పెయిన్ ఆ కరెన్సీ నోట్లను లెక్క పెట్టి ఇస్తున్నప్పుడు తెలిసేది. ఇప్పుడు వెళ్ళి అసలు ఏముంటారు, ఒక సింగిల్ బటన్ తో ఫోన్ పేనో జీపేనో తెలిసేస్తుంటే నొప్పి తెలియకుండా లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేసేస్తున్నాం నెలకి. అంతే. సో కంట్రోల్ ఇది 3 పాయింట్లు మీరు చెప్పారు. ఇన్కమ్ ఉండాలి, ఎక్స్పెండిచర్ ఉండాలి, సేవింగ్స్ ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. 40, 50, 30, 20 అంటారు సార్. 50% నీడ్స్, వాంట్స్. 30% వాంట్స్. 20% సేవింగ్స్ మస్ట్. ఇన్వేరియబుల్లీ సేవింగ్స్. మనకి ఎలా ఉంటుందంటే సేవింగ్స్ కాదు, అన్ని రకాల లోన్స్ తీసుకుంటాం. జీపీఎఫ్ లోన్ ఉంటాం, ఆ లోన్ ఉంటాం, ఈ లోన్ ఉంటాం. పోనీ ఆ లోన్స్ అన్ని క్రియేట్ చేసి ఒక అసెట్ అని క్రియేట్ చేస్తాం. ఒక ల్యాండ్, పీస్ ఆఫ్ ల్యాండ్ కొనుక్కోవడం కానీ, లేకపోతే ఫ్లాట్ కొనుక్కో, అటువంటి చేస్తాము. అటువంటి చేయడం ఇంటికి అయిపోతుంది. డబ్బులు వస్తున్నాయి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అట్ ది సేమ్ టైం ఆర్ వి హ్యావింగ్ ఫైనాన్షియల్ ప్లాన్ ఇన్ ప్లేస్ ఆర్ నాట్? ఓకే. ఇంకా పిల్లల మీద టూ మచ్ అమౌంట్ ఆఫ్ ఏమంటాం దాన్ని, నా పిల్లలు ఇంత కష్టపడకూడదు, కష్టపడమని చెప్పం. అట్ ది సేమ్ టైం they cannot you cannot run out of money at one point of time. ఆ ఫ్యూచర్ ఎక్కడ ఉంది? ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఎక్కడ ఉంది? ఆ ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు అంత కష్టపడక్కర్లేదు. 70% కష్టపడినామని మీరు 60%, 10% రిలీఫ్ ఇవ్వండి, నో డౌట్ అబౌట్ ఇట్. సో యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద టైప్ ఆఫ్ కంట్రోల్. Number of children, number of cases where people lost lives by speed driving. మోటార్ సైకిల్స్ అయితేనేమి, కార్లు అయితేనేమి, యాక్సిడెంట్స్తో పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్న కేసులు మనం చూసాం. 13-14 సంవత్సరాల వయసుకే 2 లక్షలు 3 లక్షలు పెట్టి మోటార్ సైకిల్ కొనిచ్చేస్తాను. మోటార్ సైకిల్ కొన్న తర్వాత కాన్సిక్వెన్సెస్ కూడా మీరు చూసారు కదా. సమ్ కేసెస్ పీపుల్ డైడ్. కానీ అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మూర్ఖత్వం అది మూర్ఖత్వం అంతే. అంటే మా ఇష్టం అండి, మాకు డబ్బు ఉంది కాబట్టి కొనిచ్చాము, అమ్మా మరి వాడు చనిపోయాడు కదంటే దానికి సమాధానం ఉండదు. మూర్ఖత్వం, దాన్ని మూర్ఖత్వం అంటాం. అందుకే ఏంటంటే పేరెంట్స్ షుడ్ స్టార్ట్ షోయింగ్ హై డిగ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. పేరెంట్స్ రాంది స్టూడెంట్ పిల్లలకు రాదండి. అది తల్లిదండ్రులు ఎలానో పిల్లలు కూడా అలానే. అంతే. పిల్లలు అలా కాదు, పిల్లలు ఉనక బాప్. ఆవు చేలో మేస్తే దూడ గట్టిని మేస్తుంది అన్నట్టు. అంతే కదా. నేను 10 రూపాయలు సేవ్ చేస్తే నా కొడుకు 2 రూపాయలు కంటే సేవ్ చేయడు. సేవింగ్ ఇన్షాల్ అంటే అదే నేను కొంచెం 10 రూపాయలు కాదు, 10 రూపాయలు ఇంపార్టెంట్ అని అంటే వాడు కూడా కొంచెం 9 రూపాయలు 7 రూపాయలు సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంటే నాకు ఇది అవసరం లేదు, ఐ కెన్ కన్సిడర్ దిస్ లేటర్. అక్కడ ఆ రకమైనటువంటి మీకు జడ్జిమెంట్ వచ్చిందనుకోండి, ఇంకా బాయ్స్ సేఫ్లీ కెన్ బి లాంచ్ ఇన్ మార్కెట్. అక్కడ పిల్లడి రెక్కలు వచ్చేసినట్టు అంతే. నాకు అది కావాలి, ఇది కావాలంటే పేరెంట్స్ కూడా దానికి వంత పడుతుంటే ఎవరేం చేయగలరు? అలా అని చెప్పి మనం పూర్తిగా వాళ్ళని వదిలిపెట్టేస్తామంటే ఏం చేయలేము. అంతకంటే బర్త్డే పార్టీలు ఈరోజు మనం ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుసు, మీకు ఎలా డబ్బులు ఖర్చు పెడుతున్నారో తెలుసు, ఎటువంటి ప్లేస్ తీసుకెళ్తున్నారో తెలుసు. కొన్ని చోట్ల అవసరం అంటే దే థింక్ దట్ అది చాలా బాగుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్స్కి, పర్టికులర్లీ చిల్డ్రన్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ఏంటంటే దే షుడ్ కమ్అట్ విత్ దేర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను ఏం కొనుక్కుంటాను, ఈ 1 yearలో నేను కొనుక్కోబోతున్నాను, అది ఒకవేళ వాళ్ళు వర్కౌట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. మీరు ట్రైన్ దెమ్, యూ హెల్ప్ దెమ్. నీకు ఇది కావాలి కదా, ఇంత డబ్బు నీకు ఎలా కావాలి చూద్దాం, లెట్ మీ వర్క్ ఇట్ అవుట్. అంటే పేరెంట్కి ప్రెషర్, పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది దిస్ నాట్ మై నీడ్, దిస్ నాట్ మై వాంట్, దిస్ ఓన్లీ నీడ్. అది నీడ్ కాదు, నాకు వాంట్ కనుక ఐ కెన్ పోస్ట్పోన్ ఇట్.
అని పిల్లవాడు తనంతా దాని వచ్చినట్లయితే చాలా బాగుంటుంది. అండ్ అక్కడ కూడా వాళ్ళకి చెప్పాలి ఎక్స్ ఆర్ వై ఆప్షన్స్ ఏది బెటర్. ఆ మాత్రం జడ్జిమెంట్ ఇవ్వగలిగితే మనం వీఆర్ సక్సెస్ఫుల్. ఇచ్చిందంతా మనం ఓకే అనకుండా మనకు కూడా షుడ్ నాట్ బి షాక్. పిల్లలకి ఇబ్బంది పడితే ఇంకా అల్లాడిపోతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆర్ఎస్టీ గారు. థ్యాంక్ యూ సార్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫర్ చిల్డ్రన్ అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.